నమస్తే. ప్రతి ఒక్కరూ ఉత్పాదకత గురించి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాట్లాడుతుంటారు. కానీ, ఒక్కరోజు మీ దగ్గర ఉంటే, దాన్ని ఎలా పూర్తిగా వృధా చేయాలో ఆలోచించారా? అవును, సరిగ్గా విన్నారు. 24 గంటల సమయాన్ని ఎలాంటి ఉపయోగకరమైన పని లేకుండా ఎలా గడపాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక ఒక రోజుని అసలేమి చేయకుండా గడపాలని దృఢంగా నిర్ణయించుకుంటే, ఈ చిట్కాలు మీకు సహాయపడతాయి. సిద్ధంగా ఉండండి, కాలక్షేపం ప్రయాణం మొదలవుతుంది. మరి ఆ 24 గంటలను ఎలా పాడు చేసుకోవాలో చూద్దాం. ముందుగా, ఉదయం ఆలస్యంగా లేవండి. అలారం మోగినా పట్టించుకోవద్దు. లేవగానే, సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూడటం లేదా స్క్రోల్ చేయడం మొదలుపెట్టండి. ఇది సులభమైన మార్గం. తర్వాత, ఏ పని చేయకుండా టీవీ ముందు కూర్చుని ఏదో ఒక ఛానల్ మారుస్తూ ఉండండి. మధ్యాహ్నం, ఎటువంటి ప్రణాళిక లేకుండా స్నేహితులకు కాల్ చేసి, అరగంటపాటు పిచ్చాపాటి కబుర్లు చెప్పండి. సాయంత్రం, పాత వస్తువులు వెతుకుతూ, పనికిమాలిన వాటితో కాలక్షేపం చేయండి. చివరిగా, అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా, ఫోన్ చూస్తూనో లేదా గోడకేసి చూస్తూనో కూర్చోండి. ఇంతకన్నా మంచి పద్ధతి ఏముంటుంది చెప్పండి. చూశారు కదా, ఒక రోజుని ఎలా అద్భుతంగా వృధా చేయాలో. ఎలాంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి పని చేయకుండా, కేవలం కాలక్షేపం చేస్తూ గంటలు ఎలా గడిపాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ పద్ధతులన్నీ మీరు ఒక రోజుని సంపూర్ణంగా వృధా చేయడానికి ఉపయోగపడతాయి. రేపటి నుండి మళ్లీ ఉత్పాదకత గురించి ఆలోచించవచ్చు. కానీ ఈ రోజు మాత్రం మీరు ఎలాంటి పని చేయకుండా విజయవంతంగా గడిపారు. ఇది కూడా ఒక రకమైన సాధనే కదా. నవ్వడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.